సూర్యాపేట్ జంక్షన్ ట్రైలర్ లాంచ్. పెట్టుకో, ఎప్పటికైనా నీ పెన్న మీద దోశలేసేది నేనే. ఈ పెన్ మీద అట్లే కాకుండా దాంట్లో మంచి మెసేజ్ కూడా ఉంది. పెన్ మీద అట్లా కామెడీగా ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ కొంచెం మెసేజ్ కూడా ఉంది. మంచి యాక్షన్ సీక్వెల్ కూడా ఉన్నాయి, 2-3. చట్నీ ఉంది, దోశలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో కావాల్సిన మసాలా మొత్తం ఉన్నాయి. అందుకని నేను కొంచెం ఆయనతో స్నేహంగా చాలా రోజుల నుంచి మేమిద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం. నేను ఒక బిల్డర్ని, కానీ అతనితో నేను చాలా బ్యాంక్ మేనేజర్ అప్పటి నుంచి నేను కలిసే తిరుగుతున్నాను ఇద్దరం. దాన్ని బట్టి కొంచెం అబ్బాయిని కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలని నేను వచ్చినాను. అందరికి ఈశ్వర్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. చాలామందికి తెలియదు అంటే ఈశ్వర్కి బేసికల్లీ జాబ్ బ్యాంకర్ లాగా చేస్తాడు. బట్ చిన్నప్పటి నుంచి ఇది ఒక పిచ్చి మూవీస్. మనం చాలామంది కాంప్రమైజ్ అవుతాం, జాబ్లోనే సాటిస్ఫాక్షన్ చూసుకుంటాం. బట్ ఈశ్వర్ జాబ్తో పాటు ప్యాషన్ మూవీస్. ప్రియాంత్కి చాలా ప్యాషన్. ఈశ్వర్ ఇంతకుముందు కూడా మూవీ చేశారు, కొత్తగా మా ప్రయాణం అని. బట్ ఇట్ వాజ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. లివింగ్ టుగెదర్ మీద తీశాడు. బట్ ఎక్కువ మరి పిఆర్ చేసుకోలేదేమో, కానీ ఇట్ వాజ్ ఎ ట్రెండ్ సెటర్ ఇన్ తెలుగు. చాలామందికి తెలియదు ఆ మూవీ, యూట్యూబ్లో ఉంటే చూడవచ్చు మీరు. బట్ ఐ హోప్ ఈసారి మాత్రం ఇట్ షుడ్ బి ఏ గుడ్ హిట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నైనా సర్వర్. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. సో ఇఫ్ ఐ ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు. నాకు తెలుగు రాదు. ఇఫ్ ఐ మేక్ మిస్టేక్స్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. Suryapet Junction will mark as my Telugu debut. Before this, I have done Kannadalo and Tamil also worked, but I'm very happy because this is marking as my debut. ఈ మూవీలో నా పేరు జ్యోతి, అండ్ దిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై personal, it relates to my life, because in my life, for me, my father is my everything. I see him as my God. I worship him. And for Jyoti, in this movie, the whole story is revolving around her father. That's how her journey starts, and that's the reason why I was able to perform. I was able to feel this character. And when it comes to experience in this movie, I own a dhaba in this movie, where real life lo naku cooking rado, but because of Suryapet Junction, I know the art of dosa making now. I can steam idli, I can fry puri. Before I didn't know the names of any masalas. Now I know. Before I used to call it like yellow dal or orange curry and red. But now I know it is pappu, sambar and sagu. So thanks. If I was not doing Suryapet Junction, I wouldn't know the knowledge of cooking at all. So thank you, team. Everybody were like really cooperative. And I hope మీ అందరికీ ఈ మూవీ చాలా నచ్చుతుంది. ప్లీజ్ కీప్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ విత్ అస్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ముఖ్యంగా ఫస్ట్ అందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ సారీ. లేట్ అయింది, నా కొంచెం రావడం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, డిలే అయింది. అందరికీ సారీ చెప్తున్నాను దానికి. సూర్యాపేట్ జంక్షన్, దీంట్లో ఈ కథ కూడా రాసింది నేనే, రైటర్ కూడా దీనికి. ఈ సినిమా స్టార్ట్ అయింది, ఎండ్ కూడా అయింది, కానీ కొంచెం టైం పట్టింది. మా డైరెక్టర్ గారు కానీ, ఇందులో చేసిన ఆర్టిస్ట్ కానీ కొంచెం బిజీ ఉండి రాలేకపోయారు. సో అందరికీ రాలేకపోయినందుకు వాళ్ళు సారీ చెప్పారు, కానీ బట్ ఎవరు లేకుండా ఈవెంట్ ఫిక్స్ చేశాం కాబట్టి చేయాల్సి వచ్చింది అందరికీ. సూర్యాపేట్ జంక్షన్ అంటే ఈ టైటిల్ అనుకునే ముందు, ఎందుకనంటే సూర్యాపేట్ అనేది మనకి వెరీ ఫెమిలియర్. ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఒక బార్డర్లో జరిగే కథ ఇది. ఇంకోటి ఏంటంటే ఒక నెక్స్ట్ కాన్సెప్ట్ వేసుకున్న, మీరు ట్రైలర్లో విన్నారు కదా, ఫ్రీగా వస్తే మన భవిష్యత్ నాశనం అవుతుందని చెప్పేసి అన్నారు కదా. అది రీజన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి ఎన్నో ఫ్రీగా వస్తున్నాయి, అందరికీ ఫ్రీగా వస్తున్న దాంట్లో ఆ ఫ్రీ తీసుకొని దానివల్ల పాడేలా అవుతున్నారని, యూత్ పాడేలా అవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఇంజనీరింగ్లోనే దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఎలా అయింది, ఫ్యామిలీ కూడా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుంది, దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది అనేదే కాన్సెప్ట్ ఇది. ఎంతసేపు గవర్నమెంట్ ఎప్పుడు ఫ్రీ లేని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి అని అంటారు, కానీ
ఎక్కడ లేని అడుక్కోలేకుండా ఉన్నది మిడిల్ క్లాస్ వాళ్ళే చెప్పాలంటే. వాళ్ళకి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి దీంట్లో అనేది ఒక లైన్ తీసుకొని చేయాల్సి వచ్చింది సినిమా. కథ రాశాను, కానీ డైరెక్షన్ కూడా ఎందుకు మనకు రాదు. దాంట్లో డైరెక్టర్ గారు రాజేష్ నాదెండ్ల గారు ముందు కథనం అనే మూవీ చేశారు. ఆయనను అడిగాను, ఆయన కూడా కథ విని బాగుంది నేను చేస్తానని ముందుకు వచ్చారు. దాని తర్వాత మనకు ఒక కొత్త అమ్మాయి కావాలి, దీంట్లో ఆల్రెడీ చేసిన అమ్మాయి కావాలి అని చెప్పేసి అంటే బెంగళూరు నుంచి నైనా గారు వచ్చారు. తనకి తెలుగు ఫస్ట్ ఫిలిం, కానీ కథ కూడా తనకు నచ్చి తను చేయాల్సి వచ్చింది. తెలుగు రాకపోయినా అర్థం చేసుకొని మరి తను బాగా చేశారు. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే మా సినిమా ఏది స్టార్ట్ కావాలన్నా కొత్త వాళ్ళకి ఒక 1 రూపీ పెట్టాలన్నా 2 రూపీస్ పెట్టాలన్నా ఏదైనా ఆలోచించాలి. సినిమా అనేది కొన్ని కోట్లతో సంబంధించింది. మా ప్రొడ్యూసర్స్ ఒకరు మా బాబాయే, నెక్స్ట్ కాట్రగడ్డ నాని గారు, అనిల్ గారికి ఈ కథ చెప్పినప్పుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి వారే, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. దాని తర్వాత ఈ కథ చెప్పినప్పుడు నేను కొత్తగా మా ప్రయాణం తీశాను. మూవీ తీసినప్పుడు ఆయన చూశారు, మూవీ చూసి చాలా బాగుంది కానీ కరెక్ట్ టైంలో రిలీజ్ రాకపోవడం వల్ల ఆ సినిమా అందరి ముందుకి కరెక్ట్గా చూడలేకపోయారు అందరూ. బట్ వీ హ్యావ్ వెరీ గుడ్ అప్లాజ్ అండ్ కామెంట్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో పెట్టినప్పుడు అమెజాన్లో కూడా కొన్ని రోజులు రన్ అయింది, అందరు ఆడియన్స్ దగ్గర నుంచి మంచిగా వచ్చింది. సరే దాని తర్వాత మనం ఈ నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించినప్పుడే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేద్దామని చెప్పేసి నేను ఈ కథ రాశాను, సూర్యాపేట జంక్షన్ అని. అయితే ఫస్ట్ సపోర్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ మా అనిల్ గారు ముందుకు వచ్చి నేను చేస్తాను ఈ మూవీ అని చెప్పేసి ముందుకు వచ్చి ఆయన ఫస్ట్ నాకు సహకరించి చేసినప్పుడు ఆయన మా బాబాయ్ ఇద్దరు కలిసి చేశారు. మా బాబాయ్ వచ్చారు కానీ రాలేకపోతున్నారు ముందుకి, శ్రీనివాస్ గారు. అనిల్ గారు కూడా ఆయన ఇక్కడ ఉండరు, ఆంధ్ర, ఆయన వేరే బిజినెస్లో అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి రాలేకపోయారు. నెక్స్ట్ మూవీ రిలీజ్ టైంలో ఖచ్చితంగా ఇద్దరు ప్రజెన్స్ అవుతారు దీంట్లో, డైరెక్టర్తో సహా. వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ బైట్స్ అనేది మేము ఇన్స్టాలో పెడతాం, రాలేకపోయినందుకు పెడతా అన్నారు. కథ గురించి చెప్పాలంటే సార్, మన ఆడియన్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా కూడా మంచి కథ ఉంటే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ దట్ యూ బ్లెస్ మీ అండ్ పుష్ దిస్ మూవీ ఫార్వర్డ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొన్ని ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్తో పాటు కమర్షియల్గా ఏదైనా కనిపిస్తుందా ఆడియన్స్కి? ఉంది సార్, తప్పకుండా. దీంట్లో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ 5 ఫ్రెండ్స్ ఉంటారు దీంట్లో. 30 years వచ్చినా కూడా ఇంజనీరింగ్ చదువుతుంటారు. అది ఏంటి అని అంటే, ఎందుకు బయటికి వెళ్ళి ఈ ట్యాక్స్లు కట్టడం, ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఇలా ఉండిపోతే సరిపోతుంది కదా లైఫ్లో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఉండి వాళ్ళ ఎంజాయ్మెంట్, హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవింగ్, అదంతా కమర్షియల్ కామెడీ ఉంటుంది దాంట్లో, సిచ్యువేషన్ అంతా. ఐ థింక్ మీరు ఆ కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అది పల్లెటూరు వాతావరణం, ఆ నేపథ్యంతో చక్కని లంగా ఓణి కట్టుకొని ఒక తెలుగింటి అమ్మాయి ఇట్లా ఉంటుందని నేపథ్యం చేశారు. సో ఈ క్యారెక్టర్ మీకు ఇన్స్పైర్ చేశారా, లేకపోతే డైరెక్ట్ హీరో గారు చెప్పిన ప్రొడ్యూస్ చేశారా? So I believe, see, now the audience is as such, everybody needs versatility. So, if I can do this, I can do this also. This is what, I'm just trying to, nothing like that intentionally. I can be both. I can be that village type of girl next door character also. I can be like this also, is what I want to be. Any dialogue from the trailer or any dialogue from the movie you can share with the hero, any dialogue in Telugu. I remember Hero's dialogue. I love one dialogue of his. Yes, you can. Neengu kottala, nen tammuduku kottala.